Hi, I'm Varun Kontham from Fly Across Consultants based in Hyderabad. We are into migration visa consultancy category. We are going to discuss about student visas for different countries. అందులో మనకి మేజర్గా వచ్చేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందులో స్టూడెంట్ వీసాస్ కేటగిరీస్ని ఏమంటారు, దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి కేటగిరీస్ ఉంటాయో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్ వీసాని జనరల్గా పాపులర్గా ఇండియాలో మనకు పిలిచేది ఎఫ్ కేటగిరీ, F1 వీసా అని అంటారు. సో ఈ ఎఫ్ కేటగిరీ వీసాలో బేసిక్గా స్టూడెంట్ అడ్మిషన్స్, ఎలా యూనివర్సిటీ అండ్ కాలేజెస్కి అప్లై చేసుకోవాలి, వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి, వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి అని కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్ అటార్నీస్ తోటి డిస్కస్ చేస్తే వాళ్ళ పేపర్ వర్క్ని ఈ కేటగిరీ వీసా సెగ్మెంట్లో, ఎఫ్ కేటగిరీ వీసా సెగ్మెంట్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు జే కేటగిరీ వీసా. ఇది బేసిక్లీ ఫర్ ఎక్స్చేంజ్ స్టూడెంట్స్. అందులో J1 ఈజ్ ఫర్ ఎక్స్చేంజ్ స్టూడెంట్స్. వాళ్ళకి ఇక్కడ చదువుకున్న ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ 1 or 2 సెమిస్టర్స్ వాళ్ళకి యూఎస్కి పంపించడానికి అవకాశం ఉంటుంది J1 కేటగిరీ వీసాలో. J2 కేటగిరీ వచ్చేసి ఈ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, వాళ్ళ వైఫ్స్ కానీ, డిపెండెంట్స్ కానీ వెళ్ళాలనుకుంటే J2 వీసా కేటగిరీ వేసుకోవచ్చు. లాస్ట్ కేటగిరీ వచ్చేసి M వీసా కేటగిరీ. ఇది నాన్ వొకేషనల్ స్టడీస్. బేసిక్గా ఎవరైతే నాన్ అకాడమిక్ రిలేటెడ్ స్మాల్ ఇన్స్టిట్యూషన్స్, స్మాల్ కాలేజెస్, అన్రికగ్నైజ్డ్ ఉంటాయో యూనివర్సిటీస్ వాళ్ళు కానీ కాలేజెస్ కానీ పిలుస్తారు, వాళ్ళు ఈ కేటగిరీ M వీసా కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్ వీసా కేటగిరీ యుఎస్ది. మేజర్గా 3 డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కేటగిరీ స్కిల్డ్ మైగ్రేషన్ వీసా, విచ్ ఈస్ కాల్డ్ H1B. పాపులర్గా ఇండియాలో H1B కేటగిరీతో పిలుస్తారు. ఇందులో మనకి మేజర్గా వచ్చేది H1Bలో లాటరీ సిస్టమ్ లాంటిది, ఆర్ మేబీ పికప్ అంటే పిటిషన్స్ అంటారు. ఈ పిటిషన్స్ యూఎస్ బేస్డ్ కంపెనీస్ USCIS వెబ్సైట్లో, అంటే వాళ్ళు రిజిస్టర్డ్ అవి ఉంటారు యాజ్ ఎ ఎంప్లాయర్స్. వెన్ దే లాడ్జ్ ద పిటిషన్, ఈ పిటిషన్కి సర్టన్ టైం పీరియడ్స్ ఉంటాయి. వన్స్ ఆర్ ట్వైస్ ఏ ఇయర్, యూజువలీ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి టు ఫిబ్రవరి ఈ పిటిషన్స్ లాడ్జ్ చేస్తారు. వాళ్ళకి నచ్చిన H1B ఎంప్లాయీ కేటగిరీలో నచ్చిన ఎంప్లాయీస్ని, ఇండియన్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్, ఐటీ పీపుల్ కానీ, సివిల్ ఇంజనీర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, వెరైటీ ఆఫ్ ప్రొఫెషనల్స్ని దే కెన్ పిక్ అండ్ లాడ్జ్ దేర్ పిటిషన్. ఈ లాడ్జ్మెంట్ ద్వారా ఇఫ్ దే పిక్ ఇట్ అప్, వాళ్ళకి H1B వీసా కేటగిరీలో జాబ్ వెళ్ళి చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారు. మళ్ళీ H1B కేటగిరీలో వాళ్ళ వైఫ్ కానీ, డిపెండెంట్స్ కానీ వెళ్ళాలి అని అంటే దాన్ని H4 కేటగిరీ వీసాలో పంపించు. వీళ్ళు వెళ్ళిన తర్వాత H4 కేటగిరీలో వీళ్ళ చిల్డ్రన్కి కానీ, వైఫ్కి కానీ, హస్బెండ్కి కానీ వేసుకొని H4 కేటగిరీ వీసాలో దే కెన్ గో టు US అండ్ లివ్ విత్ దేర్ ఫ్యామిలీ. దీంట్లో వీళ్ళకి ఫుల్ టైం వర్కింగ్ రైట్స్ ఉంటాయి. దే కెన్ గో అండ్ వర్క్ దేర్ అండ్ ఎర్న్ ఇన్ డాలర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హాయ్, నేను వరుణ్ కొంతం ఫ్రమ్ ఫ్లై అక్రాస్ కన్సల్టెన్సీ. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్కిల్డ్ వీసా కేటగిరీ. లో టెంపరరీ వర్క్ వీసా. టెంపరరీ వర్క్ వీసా వచ్చేసి యూఎస్లో స్పెషల్లీ వీసా వేసుకునే వాళ్ళకి H1B అనేది మోస్ట్ పాపులర్ కేటగిరీ. H1B కేటగిరీ వీసా. ఇందులో వాట్ వీ సపోజ్ టు డూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పిటిషన్ అండ్ ఎంప్లాయర్. ఒక ఎంప్లాయర్ పిటిషన్ వేస్తాడు ఆన్ ది వెబ్సైట్ USICS.gov వెబ్సైట్లో. వాళ్ళు రిజిస్టర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. అందులో ఇండియన్ ఎంప్లాయీస్ని వాళ్ళు ఎంప్లాయీ స్పాన్సర్షిప్. సో ఎంప్లాయర్ విల్ గివ్ అ స్పాన్సర్షిప్ టు వెల్కమ్ దెమ్ టు US and work for them in US on a temporary work visa which is called as H1B visa category. ఇది లాటరీ సిస్టంలో 1 or 2 monthsలో పికప్ అవుతుంది. యూజువలీ Jan-Feb ఉంటుంది. ఇఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ అలౌ చేస్తే మళ్ళీ సెప్టెంబర్లో, అక్టోబర్లో మళ్ళీ ఒకసారి లాటరీ తీసే ఛాన్స్ ఉంటుంది. ఇందులో లాటరీ సిస్టంలో పిక్ అయిన తర్వాత H1B వీసాకి వచ్చిన వాళ్ళు దే కెన్ గో అండ్ వర్క్ ఫర్ US ఎంప్లాయర్ అండ్ డ్రా ద శాలరీ. ఇది టెంపరరీ వర్క్ వీసా మాత్రమే. అండ్ పాపులర్గా IT ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్తూ ఉంటారు ఈ కేటగిరీలో.
అండ్ పాపులర్గా వినేది ఏంటంటే H1B వీసా రావడం అనేది ఒక సెల్ఫ్ గ్రేట్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతారు. అండ్ అప్ టు మోర్ దాన్ 20 to 25 lakhs అప్లికేషన్స్ ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి అక్రాస్ ఇండియా. అండ్ ఇవి లాటరీలో పికప్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి H4 వీసా. ఇప్పుడు ఈ వెళ్ళిన ఎంప్లాయర్స్ వాళ్ళ పిల్లల్ని, డిపెండెంట్స్ స్పౌస్ ఆర్ పిల్లల్ని తీసుకెళ్ళాలి అని అంటే టెంపరీ వర్క్ వీసా H4 వీసా కేటగిరీలో డిపెండెంట్ చిల్డ్రన్ని తీసుకెళ్ళొచ్చు. స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు. వాళ్ళ డిపెండెంట్స్ దే కెన్ గో లివ్ దేర్ అండ్ వర్క్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ ఇది స్కిల్డ్ టెంపరీ మోస్ట్ పాపులర్ H1B వీసా గురించి. స్కిల్డ్ వీసా కేటగిరీలో యునైటెడ్ స్టేట్స్లో H1B కాకుండా H1B1, H1B2 కేటగిరీస్లో కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్కిల్స్ బేస్ ప్రకారంగా దెర్ ఆర్ రీజనల్ స్పాన్సర్షిప్ వీసాస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ వీసాస్ గురించి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అథరైజ్డ్ పర్సన్ ఈజ్ ద మైగ్రేషన్ అటార్నీ. యూఎస్లో అటార్నీస్ ఉంటారు. మైగ్రేషన్ లాయర్స్ మీ డాక్యుమెంటేషన్ని అటెస్ట్ చేస్తారు. అండ్ ఎంప్లాయర్స్తో ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఏమైనా చేయాలన్నా, వెదర్ ఇట్ మైట్ బి కంప్లైంట్స్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ వీసాస్ ఆర్ ఎనీథింగ్, మనకి అటార్నీస్ త్రూగా హెల్ప్ దొరుకుతుంది యూఎస్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ H1B వీసా వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళ ఎంప్లాయర్తో ఎన్ని రోజులు పని చేయాలి, ఎన్ని రోజులు పని చేయకూడదు, తర్వాత ఎలా చేంజ్ చేసుకోవచ్చు, H1B వీసాని ఎక్స్టెన్షన్ ఎలా చేయాలి అనేవి ఈ స్కిల్డ్ వీసా గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మనకి యునైటెడ్ స్టేట్స్ వెబ్సైట్ USCIS వెబ్సైట్లో uscis.gov వెబ్సైట్లో మనకి చాలా అవైలబుల్గా ఉంది. సో కంటిన్యూయేషన్ ఆఫ్ స్కిల్డ్ వీసాలో యూఎస్కి దర్ ఆర్ స్పెషల్ వీసాస్, రిలీజియస్ స్ట్రీమ్ వీసాస్ ఉంటాయి. ఫర్ రిలీజియస్ పర్పస్ కోసం వెళ్ళే వాళ్ళకి, ఇవాంజలిస్ట్కి, టెంపుల్స్లో పనిచేయడానికి, లేకపోతే ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి పనిచేయడానికి, ఆర్గనైజేషన్స్కి, ఇట్ మైట్ బి ఎనీ రిలీజియన్, వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళి పనిచేయచ్చు. R1 వీసా కేటగిరీలో రిలీజియస్ స్ట్రీమ్ వీసా ఆన్ బేసిస్ ఆఫ్ ది ఇన్విటేషన్. ఇన్స్టిట్యూషన్స్ ఇన్విటేషన్ ఇస్తాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎంప్లాయర్తో పనిచేయచ్చు. ఇది స్పెషల్ వీసా. బట్ ద వీసా కేటగిరీ ఫాల్స్ అండర్ R1 వీసా కేటగిరీ, రిలీజియస్ స్ట్రీమ్ వీసాకి. ఇన్ కంటిన్యూయేషన్ విత్ దట్ మనము నెక్స్ట్ మాట్లాడుకునేది బిజినెస్ వీసాస్ గురించి, B1, B2 వీసాస్ గురించి నెక్స్ట్ సెగ్మెంట్లో నేను మీకు రాసి చూపిస్తాను. ఈ B1, B2 వీసా కేటగిరీలో హౌ దే కెన్ అప్లై. అండ్ ఈ B1, B2 కేటగిరీ లింక్డ్ విత్ టూరిస్ట్ వీసా. అంటే టూరిస్ట్ వీసాని B1, B2 ఎందుకు అంటారు, అందులో ఎవరెవరు వెళ్ళొచ్చు, వెళ్ళి ఎలా దే కెన్ యూజ్ ఇట్ ఫర్ దేర్ బిజినెస్ పర్పస్ ఆర్ దే కెన్ లివ్ విత్ దేర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ దేర్.